భవాని నేను ఈ రోడ్డు దాకా వేస్తా జల్దీ కూర పోవండు నేను పనిపోవాలి ఇగో ఈ 4 గోడల మధ్యనే ఊడు ఆ రోడ్ అంతా తుడుచుకుంటా కూసోకు అర్థమైందా సరే రాదా నమస్తే నమస్తే భవన్ ఇరుగుతున్నావునా ఈ రోడ్ దాకా వేస్తాను అంత మంచిదేనా అంత మంచిదే అవుని భవాని మంచుకున్నదానే మంచిగానే ఉంది కానీ ఎప్పుడు లేని మా ఏరియాలోకి వచ్చినావు ఎందుకు ఏమి లేదు రాదన్నా ఐస్ క్రీమ్ కంపెనీ పెడదాం అనుకుంటున్నా ఇక్కడ ల్యాండ్ లీజ్ తీసుకున్నా షెడ్ వేసి మిషన్లు తేవాలి అవి నువ్వు ఏం పని చేస్తానవే ఏం పని ఉంది గదే రోజు కైకిలు పోడేనా అట్లనా అయితే నాకు కొంచెం పెట్టుబడి తక్కువ అవుతుంది ఏమైనా ఉంటుంది అదే రాదు పార్ట్నర్షిప్ చేసుకుందాం నా దగ్గర ఎక్కడి పోను చేసుకుంటే బతికేటోని ఆగో గట్టంటే ఏందో రాదన్నా లగ్గమైన 3 రోజులు అయితే అత్తగారు పోసిన అర్ధక్షణ ఏం చేసినావు ఒప్పుకొని అయితే ఒప్పుకున్నారు కానీ ఇంకా పోయలేదు అసలు ఏం ముచ్చట రాదన్నా అంత ఉద్దరపోయేనా ఎక్కువ రోజులు ఉండదనుకో ముచ్చట పాట పడిపోతుంది మొక్క కొట్టాలట్టు ఉంటుంది ముచ్చట మరి ఆ పైసలు ఉంటే ఇప్పుడు పెట్టుబడి పని చేసి కానీ ఇద్దరం కలిసి కూడి పని చేసుకోపోమా నిజమే పవను ఇప్పటికే అడిగేది ఉండే బాగా లేట్ అయింది ఇది అడుగుతా అడుగు ఏం ముచ్చట 2-3 రోజులు చెప్పు నాకు సరే సరే ఓ రానా చెప్పు మర్చిపోయినా పిల్లవాడు అనుకో మొత్తానికి కొడతారు విడిది పట్టినట్టు గట్టి ఇప్పుడు అసలు చేసుకో భవాని మన పెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది 4 నెలలైంది మరి పెళ్ళిలా పోల్లో పోసే పైసలు పొలి మీద దాటినా కానీ మనకి ఇంకా పైసలు రాలేదు ఎందుకంటావు నేను కూడా మా అవ్వగారులకు తాపకొకసారి యాదికి ఎత్తనే ఉన్నా ఇత్తా అంటారు పప్పులా ఉప్పు తగ్గింది నీ పెయిల భయం తగ్గింది ఈ దీపావళి పోయింది మరి అచ్చ దీపాలు గిట్టిస్తారే అప్పుడు ఎత్తలేమే పోతా ఇయ్యాల పోయి మాట్లాడి తీసుకొని వస్తా పోతావు నువ్వు పోతావు తీసుకొస్తావు తీసుకురాలేదనుకో మా బుజ్జి మంచి తీసుకొస్తుంది ఏమైందా బాబు వీడవుతున్నావు ఇదివరదాకా సలసలు పెడుతుందిరా అందుకే ఎండపొడ కూర్చుంటా అవటి పోయింది చిన్నమ్మకి ఆపరేషన్ అయిందిగా ఆడికే పోయింది నీకు ఫోన్ చేయలేదారా చేసింది అయితే కానీ ఒక్కదాని మీద వచ్చినవేందిరా అల్లుడేది రాలేదా అది బాపు ఏందిరా అట్లా అనుమాన పడుతున్నావేంది చెప్పు బిడ్డ ఏం జరిగింది అది బాపు అది ఏమైందిరా ఏమైంది అల్లుడు నిన్ను ఏమన్నా అన్నాడా ఏమన్నా ఉంటుందో చెప్పు బిడ్డ నేను అడుగుతా కదా అల్లుడిని ఏం లేదు బాపు అల్లుడు కట్నం పైసలు తెమ్మని దోరిండు కట్నం పైసలా లగ్గమే ఇన్ని రోజులు అవుతుంది మీ అవ్వ బాపు ఏం సప్పుడు చేస్తలేరు ఇప్పుడన్నా పోయి తీసుకురాపో అని దోరిండు బాపు అయ్యో ఇప్పటికిప్పటికి కట్నం డబ్బులు కావాలంటే ఎట్లా బిడ్డ 2 నెలలు అయితే నా ఎల్ఐసి పాలసీ అయిపోతుంది ఆ డబ్బులు తీసుకొచ్చి అల్లునికి ఇస్తా అని చెప్పి మెల్లగా ఒప్పియలేవు బిడ్డ ఒప్పించుడు కాదే బాపు కట్నం పైసలు పట్టుకొని వస్తేనే ఆ ఇంటికి రమ్మన్నాడు లేకపోతే ఈడనే ఉండమన్నాడే అల్లుడు అంత మాట అన్నాడా అయినా ఆ డబ్బులతో ఇప్పుడు అంత అవసరం ఏందిరా లగ్గమైన కాడ నుంచి అల్లుడు కూలి పని ఎత్తుండు కదా బాపు అలా దోస్తులతోటి కలిసి ఏదో వ్యాపారం మొదలు పెడతాడట దానికి పెట్టుబడి పెట్టడానికి పైసలు కావాలి కదా అందుకే కట్నం పైసలు దేపో అని పట్టుబట్టిండు సరే అట్లయితే అలా ఇన్నే ఉండు రేపు పోయి అల్లుతో మాట్లాడదాం సరే బాబు
వచ్చినవానే ఏదో పోతున్నట్టున్న వాళ్ళు నీతో మాట్లాడడానికే వచ్చినాను. ఇంకా మాట్లాడు మీదనే ఉంది అనే ముచ్చట. మాట్లాడడానికి ఏం లేదు అల్లుడు. నా ఎల్ఐసి పైసలు 2 నెలలు వస్తాయి, వచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇస్తా అని చెప్పడానికి వచ్చిన అల్లుడు. ఎల్ఐసి పైసలా? అవి సచ్చినాక వస్తాయిగా. అది చచ్చిపోయినాక వచ్చే పైసలు కాదు అల్లుడు, దాని కిస్తీలు కట్టుడు మొత్తం అయిపోయినాయి. అవి ఇప్పుడు వస్తాయి పైసలు, వచ్చినాక తీసుకొచ్చి ఇస్తా అని చెప్పడానికే వచ్చిన. నువ్వు కిస్తీలు కట్టుకున్నావో కీసలు పెట్టుకున్నావో నాకు సంబంధం లేదు. నేను ఎన్ని రోజులు ఆవిడంటే నాతో కాని పని. నువ్వు ఎవరిని కాళ్ళు మొక్కుతావో ఎవరి దగ్గర ఏం చేస్తావో నాకు సంబంధం లేదు. నాకు జల్దీ డబ్బులు కావాలి, అర్థం చేసుకుంటావా? ఇగనో నేను పోయేస్తాను, అర్థం చేసుకోవాలి. బుజ్జి మంచిది. సరే అల్లుడు, 2 రోజులలో ఎట్లా తీసుకొచ్చి ఇస్తా. ఏందమ్మా అల్లుడు గిట్ల తయారైంది ఏంది? సరే బిడ్డ, నేను వచ్చిన పని అయిపోయింది కదా. ఎవరి కాల్లో ఏళ్ళో పట్టుకొని నా డబ్బులు చేసుకొని తీసుకొని వస్తా. నీ పానం జాగ్రత్త, 10,000కు తీరు, బాధపడకు. నేను పోయేస్తా మరి, సరేనా? జాగ్రత్త. ఏమైందిరా బిడ్డ చిన్న వైపు వస్తున్నావు? ఏం చెప్పాలి బాబు, రోజు ఉండే గుండె పెళ్ళినాయి. ఇగో బిడ్డ 50,000. అల్లుని కోపం కొద్దిగానైనా తగ్గొద్దని పక్క వాళ్ళని అడకచ్చి ఇచ్చిన. మిగతా డబ్బులు ఎవరు నన్ను అడిగైనా కానీ 4 రోజులలో తీసుకొచ్చి ఇస్తా. ఇంకో 20,000 దాకా బ్యాంకుతో ఉండదు బిడ్డ. కంటి ఆపరేషన్కు 18,000 అయినాయి. తర్వాత చదువుతుంది. సరే బాబు, ఇంట్లో పోయన్నా. వద్దు బిడ్డ, నాకు కొంచెం పని ఉంది. వేరే వాళ్ళని డబ్బులు అడిగిన వాళ్ళు రమ్మన్నాడు. నేను పోయి ఆ పని అన్నా చూసుకుంటా. సరేనమ్మా, జాగ్రత్త అమ్మ. ఎక్కడి? మా బాబు తీసుకొచ్చి ఇచ్చిపోయిండు. ఈసారి కూడా మొత్తం ఇచ్చినట్టు లేదుగా. అది మొత్తం వెళ్ళలేవట, ఈ 50,000 ఇచ్చిపోయిండు. మిగతా పైసలు ఒక 4 రోజులలో ఇస్తా అన్నాడు. మన పెళ్ళి అప్పుడు నీకు తాళి కట్టేటప్పుడు 3 ముళ్ళు ఒకటేసారి వేసిందా, తాపుకు ఒకటి వేసిందా? ఒక్కటేసారి వేసిరు. మరి ఇప్పుడు ఏమైంది ఇవ్వటానికి? అంటే మొత్తం వెళ్తుండే కానీ మా బాబుకు కంటి ఆపరేషన్ అయ్యి 18,000 ఖర్చు వచ్చిందట. అందుకే ఒక 4-5 రోజులలో తెచ్చిస్తా అన్నాడు. ఈసారన్నా మొత్తం ఇవ్వలేదనుకో, ఇస్తాడు. ఇప్పిస్తావు, నాకు తెలుసు. మా బుజ్జి మంచిది. మొత్తం చూసిన దొంగనోట్లు లేవు, అన్నీ ఒరిజినలే. లోపలికి దానికి కాదు బుక్కడి బువ్వ పెడతామని. ఇంట్లో ఏం తక్కువ లేదు. అడా ఏ చెప్పాను కానీ పని ఏమో ఎన్ని రోజులు చేస్తారు? పవన్ నీకోసం వస్తాను నేను. ఎందుకన్నా మళ్ళీ తాగురి? ఎందుకన్నా? అదే బిజినెస్ గురించి చెప్పినావు కదా. ఇక మొన్న మా మామ 50,000 ఇచ్చిపోయిండు. ఇవి ఉంచు, మిగతా కూడా ఒక 4-5 రోజులు సెట్ చేస్తా. అబ్బా టైంకి అందించినావన్నా. ఇప్పుడు అగ్రిమెంట్ అవి అనేది మిగతా పైసలు ఇచ్చినాక చేసుకున్నాం. అవర్ దాకా ఇవి డైరీ రాసుకుంటా, సరేనా? ఇక పనులకు ఎట్టేయాలని చెప్పి ఆగమాగం అవుతున్నాను నేను. సరేనే మరా, నేను పోయేస్తా, చూసుకుంటా, పని చూసుకుంటా. రాదా రాదా? అగో నువ్వేంటి పవన్ గిట్లా వచ్చినావు? నేను రాధనతో మాట్లాడదామని వచ్చిన. ఎందుకు? అయ్యో నీకు చెప్పలే అన్న, ఇద్దరం కలిసి ఓ బిజినెస్ పెడతాను, దాని గురించి మాట్లాడిపోదామని వచ్చిన. ఫ్రెండ్ తోటి బిజినెస్ చేస్తున్నా అని చెప్పింది కానీ ఆ ఫ్రెండ్ నువ్వే అని చెప్పలేదు. సరే అన్నకి ఇట్లా తిందురా. అద్దు బాబా, నేను ఇంటికన్నా తినొచ్చిన. సరే అన్నట్టు పచ్చిపోయాను. సరే
ఇంటిదాకా వచ్చిన ఫోన్ ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేస్తే అయిపోతుండేగా, నేనే అటే వచ్చి మాట్లాడుతుంటే. అంటే ఆడ పని చేయించే కాడ ఎమర్జెన్సీ పైసలు అవసరం పడదన్న. ఇక ఫోన్ చేసేది చక్కగా పోతే అని ఉంటే చదువుతాడు కానీ ఇంటి దగ్గర ఏ ముచ్చట కాదు, నిన్న మా మామ పైసలు తెచ్చిచ్చిండు, అవి బీరువలనే ఉన్నాయి, అందుకే తెచ్చి అయిపోయినావు అన్నా. ఏ ఇంకా బాగా నేను పైసలు ముచ్చట చెప్పలేదన్నా. అన్న అడిగేలా మిషన్లు పిడి చేస్తారు, నేను వాడికి అత్త అగ్రిమెంట్ కూడా రాసుకుందాం. సరే అవును అత్త. సరే పవన్ వచ్చి ఎంతసేపు అవుతుంది? అది ఇంతకుముందే వచ్చిండు. మరి పైసలు కూడా అడగకుండా ఏం ముచ్చట పెట్టాడు? ఏమన్నా తేడా జరిగిందనుకో, వంటింట్లో గ్యాస్ సిలిండర్ వేలిందని, లేకపోతే దూలానికి ఉరివేసుకొని వివాహిత ఆత్మహత్య అని పేపర్లు వచ్చేటట్టు చూసుకోకే. ఎందుకంటే అది నీకు మంచిది, నాకు మంచిది, అర్థం చేసుకుంటావు కదా. మా బుజ్జి మస్తు మంచిది, జల్దీ అర్థం చేసుకుంటుంది. గట్ల ఉండపటికే గిట్ట నడుస్తుంది సంసారం. అరే ఏం మనుషులు ఉన్నారా? ఓ పని చేస్తే ఓ పని చేస్తారు, పని కాపాయి మన కాపాయి గద మొరగడ్డలు ఉన్నాయాడ. పైసలు నా పని నిలబడుతుంది, ఇక్కడ మొత్తం కాలబెడితే ఇప్పుడు ఎవరికైనా సమాధానం చెప్పలేను. చెప్పురే ఆవిడ మళ్ళీ చేస్తా. ఏమే పవను గిన్నె వద్దులు అవుతుంది, అట్టి మొరం కుప్పనే కనబడుతుంది. నువ్వు ఐస్ క్రీమ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? ఎండాకాలం పోయేటట్టున్నది. ఏ అన్న అయితే పనులు కొంచెం లేట్ చేస్తారు, ఎండాకాలానికి ముందుకే అవుతుంది. రూపకే వచ్చారా పైసలు అంటే నేను ఆ రోజు 50 ఇత్తి, మళ్ళీ మొన్న 50 ఇత్తి, అట్టి మొరం గడ్డలే కనబడబట్టి నాకు. అవా అయ్యాలు వచ్చి మాట్లాడుతున్నావు, పని చేయించిన పత్తం చేయించిన అన్ని చేయించిన, నువ్వు అది చూసిన నన్ను చూసినావు, ఇలా వచ్చి లెక్క కనబడుతుంది. అరే ఇప్పుడు క్లియర్గా రాసుకుంటే తెలుస్తుంది కదా, లెక్క చూపెట్టు అంటానా నేను. అన్న ఒక ముచ్చట చెప్తుంటావా? నేను పైసలు చీరలో పెట్టినా, అవి వేయినాయి, నా రూపాయి లేదు, నేను ఎప్పుడు చేసుకోపో. నువ్వు ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావు బాగా. అది కాదు పవను, నేనేం అడుగుతున్నా, లెక్క చెప్పు అంటాను, నువ్వు గంత కోపానికి ఎందుకు వస్తాను? ఏకో అన్న లెక్క పత్రం లేదు, కలిసేస్తాను చీరలో పెట్టినా, అవి వీగినాయి, అది ఇద్దరు కలిసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడుతున్నావు. ఇగో ఎవరికైనా చెప్పుకో, రూపాయి బిల్లు నీకు ఇయ్యా, ఏం చేసుకుంటే చేసుకోపో. ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడుతున్నావు. అన్నీ నువ్వు అనుకున్నట్టే జరిగినాయిగా, తాత్పరంగా బియ్యం జరుగుతాను. ఏమైంది? ఏం మాట్లాడుతుర్రు? ఏమైందని అడుగుతున్నావా? ఆడు నువ్వు మీ అయ్య కలిసి నన్ను అవలగాని చేద్దాం అనుకున్నారా, లేకపోతే ఆల్రెడీ అవలగాడు అనుకున్నారా? ఎన్నెళ్ళేంది బిజినెస్ చేద్దామని చెప్పుడేంది, కట్నం పైసలు అడుగుని సలహా ఇచ్చుడేంది, నేనొచ్చి నిన్ను అడగంగానే నువ్వు పోయి మీ అయ్యని అడుగుడేంది, మీ అయ్య ఎప్పుడు లేని తాపకొని పైసలు ఇచ్చుడేంది, అవి తీసుకుపోయి నేను ఆయనకి అప్పచెప్పుడేంది, వాడు ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో అని వాడు అడగబట్టి అసలు ఏం జరుగుతుంది? వాడు ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడే నేను అనుమానపడాలి, ఆడు ఇంటికి వచ్చిండా, ఇంటి లోపలికి వెళ్ళి వచ్చిండా? అబ్బర కొడుక అంటే నేను రాకముందు లోపలికి పోయి తర్వాత వచ్చి నేను పైసలు అడగడానికి వచ్చినా అని చెప్పిండా అని? అబ్బా ఇప్పుడు ఆలోచన వచ్చింది నాకు. అంటే మీరిద్దరు క్లాస్మేట్లు కదా? ఓహో పెద్ద ప్లాన్ వేసిర్రి. నువ్వు నాకు పైసలు తెచ్చిస్తే నేను పోయి ఆయనకి ఇస్తే ఆడేమో గిట్ల తిరిగి మళ్ళీ నీ దగ్గరికే తెచ్చిచ్చిండే. అబ్బా మా బుజ్జి మంచిది అనుకుంటే మంచం వేసి అంత మంచిది అనుకోలేదే. ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వు మంచివేనా? నువ్వేమన్నా పడుతున్నావు కానీ అర్థం పద్ధతి లేని మాటలు మాట్లాడకు. అబ్బబ్బబ్బా ఇన్ని రోజుల నుంచి నిన్నన్నా కోపం రాలే, మీ అయ్యని తిడితే కోపం రాలే, ఇవాళ గాన్నేమన్నా తిడితే అయ్యో గాడు కాదు కదా, క్లాస్మేట్ కదా నీకు. అబ్బబ్బబ్బా కోపం బాగా వస్తుందిగా. అబ్బా ఆడు బెస్టియా, బెస్ట్ బాయ్ ఫ్రెండా, లేకపోతే అచ్చ తెలుగులో ఏమో అంటారే, ఏంటిది అబ్బా అది? రంకుమో కూడా. ఏం మాట్లాడుతున్నావురా ఊరా కుక్క? నీ మాట లెక్కనే నీ బుద్ధి కూడా ఊచిపోయింది. ఇన్ని రోజులు మా వాళ్ళు ఇత్తా అన్న కట్నం పైసలు ఇయ్యకపోతేనో
లేకపోతే మా ఊరికట్టు లేనోళ్ళని నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అనుకున్నా. కానీ నా మీద అనుమానం అని ఇప్పుడే తెలిసింది. వాడెవడో దారుణమైనటువంటి బిజినెస్ చేద్దామంటే ఒప్పుకున్నది నువ్వు. నా కర్మ కాలి వాడు నా ఫ్రెండ్ అయిండు. ఇంకోటి ఎవడన్నా గట్లనే అడిగినవాడు ఒప్పుకుందు కావచ్చు. అప్పుడు ఏమని నిందేద్దురా? నీ కర్మ కాలే, ఆడు నీకు ఫ్రెండ్ కాలేదే. ఆడు నీకు ఫ్రెండ్ అయినందుకే నా కర్మ కాలింది. ఆడ చెట్టు కింద నిలబడి భవాని మంచిగా ఉందా అని అడిగినప్పుడే నేను అనుమానపడాలి. చిన్నప్పటి దోస్తానా అన్నాడు ఇంకా మర్చిపోలేదంటే అబ్బా, నేను అప్పుడే అనుమానపడితే అయిపోతుంది. నన్ను ఇట్లా ఈడు దాకా తీసుకొస్తారు అనుకోలేదే నేను. అంటే ఈడు అచ్చోడే పెద్ద లపంగాడని మీకు మీరు డిసైడ్ అయ్యి ఇంత ముంచి రానే. జరిగిన దాంట్లో నాకు మా బాపుకు ఎటువంటి సంబంధం లేదు. కావాలంటే పోయి వాడిని గల్ల పట్టుకొని అడుగుపో. అది కూడా జరిగింది. వాడిని గల్ల పట్టినాక ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు. అంటే నువ్వు ఎంత ఇమ్మతి ఎందాడు గంత అంటాడు చెప్పే. తాళి కట్టినోనేమో నేను, తాల్స్క తినేది ఆడానే. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే మాటకు అర్థం ఉందా పర్థం ఉందా? నీ అసొంటి అనుమాన పోనికి సీతాదేవి లెక్క అగ్ని ప్రవేశం చేసినా కూడా అనుమానం పోదు. నీ అసొంటి బతికే కంటే భర్త